మంచిర్యాల జిల్లాలో భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాండూరు మండలంలోని నర్సాపూర్ వాగు పొంగి ప్రవహిస్తోంది. ఇటు నర్సాపూర్కు చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో పోలీసులు తాడు సాయంతో గర్భిణిని వాగు దాటించారు. వాగు ఉధృతి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు ఫోన్ ద్వారా. ఉమేష్, చెప్పండి, వాట్స్ ద అప్డేట్స్? సంజన, మంచిర్యాల జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అటు బెల్లంపల్లి, వేమంపల్లి, నెన్నెల, భీమిని, కాశీపేట, కన్నెపల్లి, తాండూరు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా కన్నెపల్లి, భీమిని మండలాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నెన్నెల, తాండూరు మండలాల్లో కూడా దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పలు చోట్ల కూడా మంచిర్యాల జిల్లాలో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. భీమిని మండలం వెంకటాపూర్ లో ఎర్రవాగు ఉధృతంగా ప్రవహించడంతో అటు గొల్లగూడ, బురదగూడ, వెంకటాపూర్, చిన్న తిమ్మాపూర్ ఏదైతే గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఏదైతే ఈ పలు మండలాల్లో కూడా భారీ వర్షాలకు పత్తి చేన్లు అలాగే వేలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలు కూడా నీట మునిగాయి. మరోవైపు భారీ వర్షాలకు బెల్లంపల్లి, సింగరేణి రీజియన్ లోని శ్రీరాంపూర్, మందమరి, ఇందారం, ఖైరిగూడ, సింగరేణి ఓపెన్ కాస్ట్ లో భారీగా వరద నీరు చేరింది. దీంతో దాదాపు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి సింగరేణి సంస్థకు నష్టం వాటిల్లింది. మొత్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఏదైతే కన్నపల్లి మండలం పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు చేరడంతో బ్యాక్ వాటర్ విలేజ్ లోకి వచ్చే ప్రమాదం ఉండడంతో సాలిగాం గ్రామాన్ని ఖాళీ చేయాలంటూ ఇప్పటికే అధికారులు ప్రజలను హెచ్చరించారు. దీంతో అక్కడ ప్రజలను కూడా వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేశారు. మరోవైపు అటు బెల్లంపల్లి పట్టణంలో కూడా పలు కాలనీలలో కూడా భారీ వర్షాలకు పలు కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మరోవైపు కన్నపల్లి మండలం ముత్తాపూర్ లో కూడా భారీ వర్షాలకు పలు ఇళ్లలో కూడా వరద నీరు చేయడంతో గ్రామస్తులు కూడా ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలం నర్సాపూర్ గ్రామంలో భారీ వర్షాలకు నర్సాపూర్ వాగు పెద్ద ఎత్తున వరద ఉధృతికి పొంగి ప్రవహిస్తున్నది. దీంతో అక్కడ ఏదైతే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో గ్రామస్తులు అటు పోలీసులు కూడా తాడు సాయంతో గర్భిణి ఏదైతే నర్సాపూర్ వాగు దాటించి మెరుగైన వైద్యం కోసము తాండూరుకు తరలించారు. మరోవైపు అటు ఏదైతే కొమ్రమి ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వాగులు ఏదైతే ఒర్రేలు పొంగడంతో పలు ఏజెన్సీ గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు అటు కొమ్రమి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో భారీగా వరద నీరు చేయడంతో దాదాపు 3 గేట్లను ఎత్తి అధికారులు దాదాపు 4,194 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో పెద్దవాగు వరద ఉధృతి పెరిగింది. పెద్దవాగు పరివాహక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం చేశారు. మరోవైపు చింతలమానపల్లి మండలం బిందావాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంగా కూడా భారీ వర్షాలు ఇటు మంచిర్యాలతో పాటు కుమ్రమి ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. కుమ్రమి ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు ఈ భారీ వర్షాలకు రెబ్బెన మండలంలో దాదాపు 219.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే దహేగాంలో 119.2 మిల్లీమీటర్ల వర్షపాతం, తిర్యాని మండలంలో 179.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కాగజ్ నగర్ మండలంలో కూడా 133.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న ఏదైతే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నందున ఈ రోజు కొమ్రమి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు, అంగన్వాడీ స్కూళ్లకు కూడా జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఏదైతే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా మంచిర్యాలతో పాటు కొమ్రమి ఆసిఫాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. సంజన. All right, Umesh, thank you for the updates.